హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మేమైతే పట్టిసీమ అయితే వెళ్ళాము. భీమవరం టు పట్టిసీమ. నేను, మా డాడీ, మా మమ్మీ బండి మీద అయితే వెళ్ళామన్నమాట. పట్టిసీమ అయితే మా అమ్మమ్మల ఊరు. అక్కడ మా మావయ్యలు కూడా ఉంటారు. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నారా పట్టిసీమ ఇంకా పక్కన ప్రాంతాల వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. చుట్టూ పొలాలు, ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి అయితే ఉంది. చిన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళం కాదు, బస్సు వాంతులు అయిపోతాయని. ఇక్కడ చాలా షూటింగ్లు అయితే జరిగినాయి, చాలా మూవీలు అయితే తీశారు. బెండప్పాల ఆర్ఎంపీ ఇంకా పాత సినిమాలు చాలా తీశారు. గుడి గంటలు, ఇంకా స్వాతి ముత్యం అన్నీ చుట్టుపక్కల ప్రాంతాల ప్లేసులు అయితే మూవీ తీశారు. ఇంకా బన్నీ, జానకి రాముడు చాలా మూవీలు అయితే తీశారు. చూసారా గోదావరి ఎలా ఉందో? ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. అదే వర్షాకాలంలో అయితే కొత్త గోదావరి వస్తుంది. రెడ్గా ఉంటాయి వాటర్, ఇంకా ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తేనే చాలా భయం వేస్తుంది అన్నమాట. పోలవరం బ్యారేజ్ కూడా దగ్గరే. మేము వెళ్దాం అనుకున్నాం, కానీ అలౌ చేయట్లేదు అని చెప్పని ఇంకా వెళ్ళలేదు. టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా పట్టిసీమ వీరభద్ర స్వామి స్టోరీ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది, చూడండి. ఇది ఒక పుణ్యక్షేత్రం. శివరాత్రికి ఇంకా కార్తీక మాసంలో అయితే ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే చూడడానికి చాలా బాగుంటుంది. స్పెషల్ బస్సులో వేస్తారు, ఇంకా ఫుల్ లైటింగ్ అయితే ఉంటుంది. శివరాత్రి టైంలో అయితే లాంచీ మార్గం ఉండదు, నడుచుకొని వెళ్ళాల్సిందే. బోట్ మీద సగం ప్రయాణం చేసిన తర్వాత అక్కడి నుంచి ఇసుకలో అయితే నడాల్సి ఉంటుంది. ఇసుక మార్గం అయితే కొంచెం దూరంగానే ఉంటుంది, చూడడానికి దగ్గరికి అయితే అనిపిస్తుంది కానీ చాలా దూరంగా అయితే ఉంటుంది. మేమైతే ఎండాకాలంలో వెళ్ళాం కదా, మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. లాంచీలు ఎక్కువ మంది ఉంటాయి కానీ తీసుకువెళ్ళడం లేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఫెస్టివల్ సీజన్, కార్తీక మాసం ఆ టైంలో అయితే వెళ్ళండి. చూసారా గుడి అయితే నీటి మధ్యన అయితే ఉంటుంది. అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ అయితే మన పడవెక్కే ముందైతే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఫొటోస్ ఇంకా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, పడవ ఎక్కడానికి అయితే 160 or 200 అలా తీసుకుంటున్నారు. 3 మెంబర్స్కి. అలా రావడానికి వెళ్ళడానికి కూడా. ఇదిగోండి, అయితే మెట్లు ఇలా కింద నడుచుకుంటూ వెళ్తే అక్కడైతే పడవ ఉంటుంది, పడవ ఎక్కాలి. నేనైతే నడుస్తూ ఉంటే మా డాడీని అయితే వీడియో తీయమన్నాను. అప్పటికే మేము చాలాసేపు కూర్చొని చాలా నీరసం అయితే వచ్చింది. చవట్లు పట్టేసిన ఓకే, దాహం అయితే వేసింది. అలా నడుస్తూ ఉంటే ఎండ ఒకటి పైన, ఇసుక కూడా చాలా వేడిగా అయితే ఉంది. ఎంత నడిచినా సరే టెంపుల్ అయితే దగ్గరికి అయితే రావట్లేదు. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని. టెంపుల్ అయితే వచ్చేసింది. ఈ గుడి కథ తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దగ్గరలో పట్టిసీమ అనే ప్రాంతంలో గోదావరి నది మధ్యన దేవకూటం పర్వతం అనే పర్వతంపై లింగరూపంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి మరియు విష్ణుమూర్తి భావనారాయణులుగా
కొలువై ఉన్నారు మరియు అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ గుడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి ఒక యాగం తలపెట్టగా ఆ యాగానికి దేవతలందరినీ ఆహ్వానించగా కూతురి అయిన దాక్షాయణిని, అల్లుడు అయిన శివుణ్ణి ఆ యాగానికి ఆహ్వానించలేదు. అది తెలిసిన దాక్షాయణి తాను కూడా యాగసభకి వెళ్తానని శివుణ్ణి అడగగా ఆహ్వానం లేని చోటుకి వెళ్ళుట సరికాదని చెప్పారు. అయినా సరే దాక్షాయణి భర్తని ఒప్పించి ఆ యాగసభకి వెళ్ళింది. అప్పుడు తన తండ్రి అయిన దక్షుడు దాక్షాయణిని పలకరించకపోగా తన కూతురిని మరియు తన భర్తను అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక దాక్షాయణి అక్కడ ఉన్న అగ్నికి ఆహుతి అయ్యింది. అది తెలిసిన శివుడు ఆగ్రహంతో తన జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించాడు. దక్షుడి తల నరకమని ఆదేశించాడు. అప్పుడు వీరభద్రుడు ప్రళయరుద్రుడే యాగసభను ధ్వంసం చేశాడు. తన ఆయుధమైన పట్టసం అనే కత్తితో దక్షుని తల నరికాడు. ఆ కత్తిని అక్కడ గోదావరిలో కడిగాడు. అప్పటికి వీరభద్రుడు ఆగ్రహంతో ప్రళయతాండవం చేస్తుండగా తన చేతి నుండి పట్టసం అనే కత్తి కింద జారి భూమికి గుర్చుకొని ఆ ప్రాంతంలో భద్రకాళి అమ్మవారు జన్మించారు. అప్పటికి వీరభద్రుడు ప్రళయతాండవం చేస్తుండగా అగస్త్య మహాముని వచ్చి గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు వీరభద్రుడు లింగరూపంలో దేవకూట పర్వతంపై భద్రకాళి అమ్మవారితో వెలిశారు. ఇప్పటికీ అగస్త్యుని చేతి గుర్తులు లింగంపై ఉన్నాయి. అగస్త్య మహాముని వీరభద్రుడికి భద్రకాళి అమ్మవారికి వివాహం అయితే చేశారు. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.